మహోన్నతుడు మన రక్షకుడైన యేసుక్రీస్తుల వారి ప్రశస్తమైన నామంలో మీకందరికీ హుజురాబాద్లోని హోరేబు ప్రార్థనా మందిరం నుండి ఉదయకాలపు శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామండి. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము 13-14 వచనాలు. ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థం ఇదే: దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇది ఏ విధి. గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయునప్పుడు ఆయన ప్రతిక్రియను అది మంచిదే గాని చెడ్డదే గాని తీర్పులోనికి తెచ్చును. అదేవిధంగా ఇదే ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 7వ వచనం కనుక మనం చూసినట్లయితే అక్కడ దీనికి అనుబంధంగా మరొక వచనాన్ని కూడా మనము చూడవచ్చు. 5వ అధ్యాయం 7లో అధికమైన స్వప్నములను మాటలు నిష్ప్రయోజనములు, నీ మట్టుకు నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుము. నన్ను చాలాసార్లు దేవుని సన్నిధిలో స్థిరపరిచిన మాట ఈ మాట మరియు 13-14 ఇందాక మనం చదువుకున్నాం కదా, ప్రసంగి 12వ అధ్యాయం 13-14 వచనాలు. ప్రియ సహోదరి సహోదరుడా, మనం జీవిస్తున్నటువంటి ఈ భూలోక జీవితం ఏదైతే ఉన్నదో ఇది చాలా విలాసవంతంగా మనకు అనిపించవచ్చు దేవుడు అనుగ్రహించిన ప్రతి ఆశీర్వాదమును బట్టి. కానీ ఇవన్నీ కూడా తాత్కాలికమైనవని గుర్తుపెట్టుకొని ముందు చూపు కలిగి మనము నడుచుకోవాలని దేవుని వాక్యము మనకు చాలా జాగ్రత్తగా తెలియపరుస్తూ ఉన్నది. ఈ లోకం విడిచిన తర్వాత మనందరం కూడా మనం జీవించినటువంటి జీవితాన్ని గురించి మనం ఎలా ప్రవర్తించాము లేదా ఎలా నడుచుకున్నాము అనే దాని గురించి దేవుడు విమర్శలోనికి తీసుకొస్తాడట. అంటే తీర్పులోనికి తీసుకొస్తా అంటున్నాడు ఆయన. అది చెడ్డదే కానీ మంచిదే కానీ మన చూపులు, మన తలంపులు, మన క్రియలు, మన ఆలోచనలు, ప్రతిరోజు మనం ఏమేం చేస్తున్నాం, ఎక్కడికి వెళ్తున్నాం, ఎలా మనం జీవిస్తున్నాం, ఇవన్నీ కూడా ఆ తీర్పు దినాన ఆయన లెక్కలోనికి తీసుకొస్తాడు. మనం జీవించిన జీవిత విధానమును బట్టే మన తీర్పు ఆధారపడి ఉంటుంది అనేది మనం జ్ఞాపకం ఉంచుకొని ఈ లోకంలో మనం నడుచుకోవాల్సిన వారమై ఉంటున్నాం. కనుక దేవుని వాక్యానికి అనుగుణంగా జీవిద్దాం. ఆ రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయడానికి అందరికీ వందనాలు.